రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని మాజీ న్యాయమూర్తి జడా శ్రావణ్ కుమార్ అన్నారు. మాల ఉద్యోగుల సంఘం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఒంగోలు ఆందోళనలో జడా శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమిలేరియర్ విధానానికి వ్యతిరేకంగా మాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని హెచ్సీఎం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చర్చి సెంటర్లో మానవహారం నిర్వహించారు. వర్గీకరణ వద్దు, ఐక్యతే ముద్దు అంటూ నినదించారు. బీజేపీ ముసుగులో సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిందని, దీనిని తీవ్రంగా మాలలు వ్యతిరేకిస్తున్నామని శ్రావణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచింది మాలలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మాలలు బడుగు వర్గాల పార్టీలకు అండగా ఉన్నారని, కానీ అలాంటి మాలలను క్రిమిలేరియర్ పేరుతో వర్గీకరణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ తీర్పుని ఇచ్చిందని, ఈ తీర్పు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు మహిళా జాతీయ అధ్యక్షురాలు మంచ మల్లేశ్వరి, మాల మహాసభ వ్యవస్థాపకులు మల్లెల వెంకట్రావు, మాల ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు అశోక్, గోపీనాథ్, డేవిడ్, బాబురావు, దళిత సంఘాల నాయకులు వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు నీలం నాగేంద్రరావు, శాంతారావు, జూలియన్, చప్పిడి వెంగళరావు, బిళ్ళ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని 2029లో కూటమి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపబోతుంది మాల జాతి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దళితుల మధ్య చిచ్చు పెట్టి ఈరోజు ఏ విధమైనటువంటి చర్చలు లేకుండా కేవలం భారత అత్యున్నత న్యాయస్థానాన్ని భారతీయ జనతా పార్టీ ముసుగులో ఈ జడ్జిమెంట్ని రాయించి తద్వారా రిజర్వేషన్లు ఎత్తేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది. అటుపక్క వచ్చి తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అసలు జడ్జిమెంట్ ఒక్క అక్షరం బయటకు రాకముందే మేము ఇంప్లిమెంట్ చేసేస్తామని తెలంగాణ గవర్నమెంట్ మేము అద్భుతంగా ఇంప్లిమెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్పబట్టే గత 10 రోజుల ముందు నుంచే ఒక మహానుభావుడు మాకు జడ్జిమెంట్ ఫేవర్గా వస్తుందని చెప్తున్నాడు అంటే ఎంత స్థాయిలో ఈ జడ్జిమెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఒకసారి ఆలోచించమంటున్నా. ఖచ్చితంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలిచింది మాలలు. కాంగ్రెస్ పార్టీని ఇందిరాగాంధీ నిలబెట్టింది మాలలు. ఈ రోజున మాలలకు అన్యాయం చేసే ఏ ఒక్క కార్యక్రమం చేసినా కబడ్డారు గుర్తుపెట్టుకో. రాష్ట్రంలో ఉన్న ప్రతి మాల సోదరుడు, మాల సోదరి, ప్రతి ఒక్క ఉద్యోగి ఇంట్లో ఉండరు, రోడ్డు మీద ఉంటాం, నిరాహారదీక్షలకు చేస్తాం. అవసరమైతే ఎంత తీవ్రమైనటువంటి పోరాటానికైనా శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా మేము చేయడానికి సిద్ధం. నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే చంద్రబాబు నాయుడు, దమ్ముంటే రేవంత్ రెడ్డి, మీరు లీగల్ బ్యారికేడ్ని దాటామనుకుంటున్నారు. ప్రజా బ్యారికేడ్ ఉంది గుర్తుపెట్టుకో. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషణంగా నిలబెట్టి మీ బట్టలు ఇప్పకపోతే 2028లో మిమ్మల్ని ఇంటికి పంపించకపోతే ఇది అంబేద్కర్ వాదం కాదు. ఏదైతే ఈ ఎస్సీ వర్గీకరణకి విరుద్ధంగా ఇవాళ చేస్తున్నటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కూటమి ప్రభుత్వాలకి చెప్తుంది ఏంటంటే ఎస్సీలతో ఎస్పెషల్లీ మాలలతో పెట్టుకుంటే చాలా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు అల్లకల్లోలం అయిపోయారు. అందులో మీరు ఏమవుతారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడైతే అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారో, అంబేద్కర్ గారికి చెప్పులు దండలేస్తున్నారో, అంబేద్కర్ గారి బొమ్మల ముందు మీ సినిమా ఫ్లెక్సీలు పెట్టుకుంటున్నారో అప్పుడే మిమ్మల్ని మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టు లెక్క. ఏది ఏమైనా కూడా మిమ్మల్ని అధపాతాలోనికి తొక్కేది మాత్రం మాలలే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మా వర్గీకరణ ఎట్టి పరిస్థితిలో మేము అంగీకరించము. ఏ విధంగా అయితే మేము పోరాడాలో మాకు ఒక కార్యాచరణ ఉంది, త్వరలో దాన్ని ప్రకటిస్తాం. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. తస్మాత్ జాగ్రత్త, మాలల జ్యోతికి వస్తే మాత్రం మీ కూటములు పగిలిపోతాయన్న విషయాన్ని మాత్రం తెలియజేస్తున్నాను. రాష్ట్ర గృహ